ఒక జంతువుల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఏదైతే తెలంగాణ కెన్ అసోసియేషన్ ఉందో డాగ్స్ రిలేటెడ్ యాక్చువల్గా దాన్ని నేను ప్రెసిడెంట్. సో ఈ ఒక డాగ్ షో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అరౌండ్ 600 డాగ్స్ వస్తాయి. అలాగే తెలంగాణ నుంచి కాకుండా కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఒక 350 క్యాట్స్ వస్తున్నాయి. డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ క్యాట్స్, రకరకాల క్యాట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ జనాలకి కానీ తెలంగాణ రాష్ట్ర జనాలకు కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లేక జంతువులు మనగడ ఇంపార్టెంట్ అనే ఒక ముఖ్య ఉద్దేశంగా ఇట్లాంటి షోస్ నేను వచ్చాను. ఇప్పుడు వీటికి వచ్చేటప్పటికి చాలామంది ఉంటే డాక్టర్స్ ఉండాలి, లేదా ఇంజనీర్స్ ఉండాలి, లేకపోతే టీచర్స్ అవ్వాలి, లేదా వైట్ కలర్ జాబ్స్ చేయబడుతున్నాయి. కానీ మార్కెట్ రిక్వైర్మెంట్ పరంగా చూస్తే దీని మేనేజ్మెంట్లో కానివ్వండి, దీని వీటి గ్రూమింగ్లో కానివ్వండి, వీటికి ప్రైమరీగా చేయాల్సినటువంటి మెడికేషన్లో చాలా నీడ్ ఉంది. దీనికి సంబంధించి చెప్పేటువంటి జనాలు తక్కువ మంది ఉన్నారు. మీలాంటి వాళ్ళేమో అందరికీ అందుబాటులో ఉండనటువంటి పరిస్థితి. ఇక్కడ దీంట్లో చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ పరంగా పారామెడికల్ కోర్సెస్లో వెటరన్లో కనుక వస్తే ఎంత ఆపర్చునిటీ ఉన్నాయి, వాళ్ళు ఎలా సర్వే అవ్వచ్చు, దీని పరంగా మీరు ఎలా వాళ్ళకి అవగాహన కల్పిస్తారు ఏంటి అనేటువంటి ఒకసారి చెప్పండి సార్. ఇవాళ వెటర్నరీ అనేది ఒక బిగ్ సబ్జెక్ట్. ఒకప్పుడు వెటర్నరీ అంటే మనము హైదరాబాద్లో నారాయణగూడ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. ఇవాళ అట్లా కాకుండా ఎన్నో క్లినిక్స్ వచ్చినాయి. ఎంతో నూతనంగా వెటర్నరీ అనేది ఒక సబ్జెక్ట్ తీసుకొని యువత ముఖ్యంగా కొందరు అందులో జంతు ప్రేమికులు ఉన్నారు, ఒక సబ్జెక్ట్ ప్యాషన్ తోటి తీసుకొని మరి ఇవాళ వెటర్నరీ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఇవాళ చాలా అవేర్నెస్ వచ్చింది. జనాలకు కూడా కుక్కలు, జంతువులు అంటే చాలా ప్రేమ కలుగుతుంది. ఇట్లాంటి షోస్ వల్ల ఇంకా కొత్త జంతువు ప్రేమికులు పుడతారు. న్యూ డాగ్ లవర్స్ కానీ యానిమల్ లవర్స్ కానీ పుడతారు. ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఈ ఇండస్ట్రీ, వెటర్నరీ ఇండస్ట్రీ ఆర్ డాగ్స్ కానీ యానిమల్ సంబంధించిన ఇండస్ట్రీ ఇస్ ఎ బిగ్ ఇండస్ట్రీ, గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. గ్రాడ్యువల్లీ బాగా గ్రోత్ వస్తుంది. సో ఇది మంచి సంకేతం. మీరు చూసుకున్నట్లయితే తూర్పు ఆసియా దేశాల్లో మీరు చూసుకున్నట్లయితే మీరు థాయిలాండ్ కానివ్వండి, బ్యాంకాక్, సింగపూరు, మలేషియా, ఇండోనేషియా, ఈ చాలా దేశాలు చూసారు. యూరోపియన్ కంట్రీస్ కూడా చూసారు మీరు. చాలా అక్కడక ఉన్నటువంటి యానిమల్ లవర్స్కి ఇక్కడికి ఉన్నటువంటి ఎకో ఫ్రెండ్లీ వైజ్ కానివ్వండి, యానిమల్ బిహేవియర్ అండ్ సైకాలజీ వైజ్ కానివ్వండి, ఇక్కడ ఉన్న పెట్ లవర్స్కి ఉన్నటువంటి ఆ వేరియంట్ ఏం గమనించారండి? ఇక్కడ ముఖ్యంగా మనము చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ఇక్కడ జంతువుల పట్ల. వైల్డ్ లైఫ్ యాక్ట్స్ అవన్నీ ఒక పోనీ అందులో ఒకటి మనము ఏదైనా సంవరించి మన అందులో ఏమైనా స్పెషల్ పర్మిషన్ తీసుకొని చేయొచ్చు. కానీ దానివల్ల లాస్ట్ ఒక 2-3 టైమ్స్ గవర్నమెంట్ ఇస్తే లాస్ట్ 1-2 డికేడ్స్లో మిస్యూజ్ జరగడం జరిగింది. సో డియర్స్ కానీ పర్మిషన్స్ ఇచ్చారు ప్రైవేట్ జూలకి. సో దాన్ని స్కిన్ చేయడము, దాన్ని చంపడము, దాన్ని మీట్ గురించి అట్లా మిస్యూజ్ చేయడం వల్ల అసలు ఆయన జంతువు లవర్స్కి ఇబ్బందిగా అవుతుంది. సో ఆ మిస్యూజ్ని వీళ్ళు పట్టుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాస్ బాగా టైట్గా చేయడం జరిగింది. అందుకే ఎక్కువ ఎగ్జాటిక్ యానిమల్స్ జనాలు పెంచడాలని ఇష్టపడుతున్నారు. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా ఎగ్జాటిక్ యానిమల్స్ కూడా ఏం పెద్ద లాస్ లేకుండా ఇప్పుడు పర్వేష్ అట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని ఒక రూల్ పెట్టి ఎగ్జాటిక్ యానిమల్స్ని కూడా కట్టడి చేయడం జరిగింది. నేనేం చెప్తా అంటే మీడియా ముఖంగా గవర్నమెంట్కి ఒక బైలా తీసి కొన్ని జంతువులు ఏవైతే అంతరించిపోయే దశలో ఉన్న జంతువులు కొందరి జంతు ప్రేమికులకు అప్పచెప్పి దాని మీద నిఘా పెట్టి వాళ్ళే సొంత డబ్బులతోటి ఖర్చు పెడతారు జంతు ప్రేమికులు చేసి కొన్ని స్పెషల్ పర్మిషన్స్ ఇస్తే ఏవైతే అంతరించిపోతే జంతువులు ఉన్నాయో అవి కాపాడుకోవచ్చు, అంతరించిపోకుండా ఉండవచ్చు. ఓకే, దీని పరంగా అంటే ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఆ యానిమల్ బాడీ స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్లో మీరు ఏమైనా రికమెండేషన్స్ చేస్తారా? అవి ఎలా ఉంటే బాగుంటుంది చెప్పగలరా? నేను ఇప్పుడు 2 monthsలో నేను ప్రైవేట్ జూ లైసెన్స్కి అప్లై చేస్తున్నా. సో దాని నామ్స్కి అన్ని రీచ్ కావాలి. సో దాని ప్రకారం నా ఫామ్ హౌస్ రెడీ చేసి కొన్ని స్పెషల్ ఇండియన్ బ్రీడ్స్
బాతులు కావి హంసలు అవి. హంసనేనా? ఇవి బాతులు, హంస ఆడు. ఇదేందుకు? ఇవి బాతులు అవే హంసలు. ఇది హంస. బా